ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ఎస్ఏ మాట ఛానల్. దిస్ ఈజ్ ప్రసన్న ఫ్రమ్ కడప అండి. ఈరోజు అంశం ఏంటంటే సాతాను మనుషులతో కాంటాక్ట్ అయ్యే లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ ద్వారా కాంటాక్ట్ అవుతాడంటే అనుమానము, కన్ఫ్యూజన్ అనే లాంగ్వేజ్తో కాంటాక్ట్ అవుతాడండి. ఏ విధంగా చెప్పగలమంటే ఆనాడు దేవుడు ఆదామును అవ్వని తోటలో పెట్టి ఈ వృక్షఫలములన్నింటినీ తినొచ్చు, ఒక వృక్షఫలం తప్ప అని చెప్పినప్పటికీ సాతాను అవ్వ దగ్గరికి వచ్చి ఏ వృక్షఫలంలో అయితే దేవుడు వద్దని చెప్పాడో అదే వృక్షఫలములు మీరు తినకూడదని చెప్పాడా అని క్వశ్చన్ చేసింది. దానికి తెలుసు ఆ విషయము, అయినప్పటికీ క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే అవని కన్ఫ్యూజన్లో వేయడానికి, అనుమానం క్రియేట్ చేయడానికి. ఈ వృక్షఫలములు మీరు తింటే దేవుని కంటే గొప్ప వాళ్ళు అవుతారు, మీరు దేవతలు అవుతారు అని చెప్పి అవ్వని కన్ఫ్యూజన్లో పడేసి అనుమానం పడేటట్టు చేసి ఆ వృక్షఫలములు తినేటట్టు చేసి పాపంలో పడేటట్టు, ఆజ్ఞ అతిక్రమింపజేసేటట్టు చేసిందనమాట. ఆ రోజు అవ్వను ఒక్కదానే కాదండి, ఈనాడుకున్న క్రైస్తవులను అయితేనేమి అందరినీ కూడా తన కుయుక్తి చేత తన వైపు మళ్ళించుకుంటుంది ఈ సాతాను. ఏ విధంగా అంటే క్రైస్తవులైనంత మాత్రాన ప్రతిరోజు ఆదివారం చర్చికి వెళ్ళాలా, ఏ రోజు సినిమాలు చూడకూడదా, చిన్న సీన్ చూడకూడదా అనేసి తన కుయుక్తి చేత ఫ్రెండ్స్ ద్వారాను ఎవరో ఒకరి ద్వారా నీతిగా బ్రతికే వాళ్ళని ప్రేరేపిస్తూ నీతిగా ఉండే వాళ్ళని కూడా తన వైపు లాక్కొని నరకానికి వెళ్ళాలని దాన్ని ప్రేరేపిస్తుంది అనమాట. దేవుడు దాన్ని నరకానికి పంపిస్తున్నాడు కదా, తనతో పాటు మనల్ని కూడా తీసుకువెళ్ళాలనేసి దాని యొక్క ఆటలో మనల్ని కూడా పాలు పంచుకోవాలనేసి మనల్ని ఈ విధంగా చేస్తుంది. ఏ విధంగా పడవ చిన్న రంధ్రము ఉంటే వాటర్ అంతా దానిలోకి వెళ్ళి ఏ విధంగా పడవని మునిగేటట్టు చేస్తుందో ఆ విధంగా ఈనాటి కాలంలో కూడా మనం ఒక చిన్న పాపమే కదా ఏమవుతుందిలే అనేసి మనం చేసుకుంటూ పోతే కన్నా చిన్నగా తన కుయుక్తి చేత మనల్ని పూర్తిగా ముంచేస్తుంది అనమాట తన వైపు. విషయం ఏ విధంగా చిన్న చుక్కైనా కానీ ఆహారం అంతా పాడవుతుందో ఆ విధంగా మన ఆత్మీయ జీవితాలను కూడా సాతాను పాడు చేయాలని ఉన్నాడనమాట. పరిశుద్ధమైన గ్రంథంలో మనము ఆదికాండము 3వ అధ్యాయం చదివితే యవ్వ ఆదాంతో తను కాంటాక్ట్ అయిన విధానం తెలుస్తుందన్నమాట. తను ఏ విధంగా సైతాను సర్పరూపంలో నాకు ఆ సైతాను అవ్వను ప్రేరేపించింది, ఏ విధంగా కన్ఫ్యూజన్లో పడేసింది అనేసి. సో మనం దాని యొక్క కుయుక్తిలో పడకుండా కాపాడబడదాం గాక. మనము సాతాను కంటే బలవంతులం అవ్వాలంటే దేవునితో అంత సమయం గడపాలి, ఆ విధంగా అంత బలంగా ప్రేయర్ చేయాలన్నమాట. సాతాన్ని ఓడించే శక్తి ఒక దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలడు, ఈ లోకంలో ఏ శక్తి మనకి ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే సాతాను యొక్క కుయుక్తులు అలా ఉన్నాయన్నమాట. దాన్ని జయించే శక్తి ఒక యేసుప్రభువు దగ్గర మాత్రమే దొరుకుతుంది. Thank you, Andy. God bless you. Please like, share, subscribe my channel.